హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే గోంగూర బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర బిర్యానీ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకి కూడా ఇష్టంగా తినేలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా గోంగూర కాడలు లేకుండా తుంచి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 4 లేదా 5-6 సార్లు అయినా నీట్గా కడిగి పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినలేనప్పుడు కానీ, కర్రీ రైస్ ప్రిపేర్ చేసేంత టైం కూడా లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒక ఆనియన్, 2 క్యారెట్స్, ఒక్కొక్క బంగాళదుంప, ఒక టమాటీ ఇవి ఉంటే చాలు. గ్రీన్ పీస్ కానీ, కాజు కానీ, బీన్స్ కానీ ఇందులో ఏమి వేయవసరం లేదు. వీటిని శుభ్రంగా కడిగి బొడ్డ అయితే తీసుకొని, అలాగే క్యారెట్స్ చెక్క అయితే తీసుకొని నీట్గా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసేలోపు ఒక బౌల్లోకి 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం వెజిటేబుల్స్ అన్నింటినీ నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోనైతే పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో గోంగూర ఉన్నట్లయితే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకొని పేస్ట్ అనేది కొంచెం గోంగూర బిర్యానీలో వాడేసి మిగతాదేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఏ రెసిపీ కావాలన్నా వెంటనే ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ గోంగూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టి స్టవ్ మీద బేసిన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. 3 బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకుల దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగేలోపు ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూరని ఫ్రై అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకున్న మన గోంగూర పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పొడి అయితే వేసుకోవాలి. పొడి వేసాక ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఆగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఇందులో రైస్ మొత్తం వేసాక ఒక 4.5 వరకు వాటర్ అయితే పడుతుంది. వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసాక సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కస్తూరి మెంతి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఆవిరిపోకుండా పైన బరువైంది ఏదైనా పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన గోంగూర బిర్యానీ రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి గోంగూర బిర్యానీ నాన్ వెజ్తో కూడా చేసుకుందాం. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.